महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన జ్యోతిష్య శాస్త్రం అనే విజ్ఞానాన్ని, నేను పొందిన అనుభూతులు, నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖున 7 సంవత్సరాల క్రితం 2018లో మనం ఈ ఛానల్ పెట్టాం. 2018 అంటే 7 సంవత్సరాలుగా వార ఫలాలు, అలాగే మంత్లీ మాస ఫలాలు, స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం 11 గంటలైందంటే టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల టైం అది అని ఒక మార్కుని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు. ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ విఘ్న నాయకుని అండదండలు, ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం. సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు, అప్పుడు మారుతున్న పరిణామాలు, ఇప్పుడు 2025 టు 2033 వరకు కూడా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్, ఎప్పుడు ఇలా జరగదు, ఎంత అతిచారంలో ఉంటాం. ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది. సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో, ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటా ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ నేను చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేది అన్నోళ్ళు చాలామంది. సో అలాగే సో మాకు ఇప్పుడు కొంచెం పర్వాలా, గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది. మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలి, పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళటం. సో కాబట్టి 7 సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్న ఈ సమయం, ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి, మన ఛానల్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు, సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయొచ్చు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతు. సో మొత్తానికి మళ్ళీ తులారాశి వాళ్ళకి 6 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 9, 10, 11, 12 స్థానాల మీదకి చంద్రుని యొక్క సంచారం. సోమ, మంగళ, బుధ, గురు, చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది 4 రోజులు ఈ వారంలో. అంటే మొత్తంగా వెరసి ఈ రాశి వాళ్ళకి 7 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. తులారాశి వాళ్ళకి మెయిన్గా చెప్పుకోదగింది ఈ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఈ వారం మనం చూసినట్టయితే శని యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం, అలాగే గురువు గారు కూడా అతిచారంలో కర్కాటక రాశిలోకి దశమ స్థానంలోకి వెళ్ళిన గురుడు మళ్ళీ తిరిగి భాగ్యస్థానంలోకి రావటం. సో కాబట్టి దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ తులారాశి వాళ్ళకి. ప్రమోషన్స్కి గురించి చూస్తున్న వాళ్ళకి కావచ్చు, జాబ్లో ఇంకొంచెం బెటర్గా పొజిషన్కి వెళ్ళడానికి సంబంధించి కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, అలాగే ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు గురువు గారు మళ్ళీ ఇవ్వడానికి ఆయన తిరిగి వచ్చారని అనుకోవాలి. బట్ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే వారం ప్రారంభం 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. లాంగ్ జర్నీ కానీ షార్ట్ జర్నీస్ కానీ వారం ప్రారంభంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అది ఏ కారణం చేతైనా కావచ్చు. అలాగే శని యొక్క వక్రత్యాగం కూడా కంప్లీట్ అవ్వటం వల్ల ఎక్సీడెడ్గా తీసుకున్న రుణాల వల్ల కావచ్చు, ఇలా ప్రాపర్టీస్ రీత్యా కావచ్చు, డొమెస్టికల్ అట్మాస్ఫియర్లో స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలకు సంబంధించి కావచ్చు, కొన్ని ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో గత 4 నెలలుగా ఏదైనా కొంచెం మీకు ఎక్కువ స్ట్రెస్ ఉన్నట్టయితే కనుక తప్పకుండా శని యొక్క వక్రత్యాగం కూడా కంప్లీట్ అవటం వల్ల ఆ యొక్క స్ట్రెస్ కూడా మీకు తగ్గే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి ఈ వారం నుంచి. కాబట్టి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక లైఫ్ గ్రోత్కి సంబంధించి, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, హైయర్ లెర్నింగ్ స్కిల్స్, ఇంకా కొంచెం జీవితానికి ఉపయోగపడే అనేకమైన కొంచెం డెవలప్డ్
ఏమైనా ఫర్దర్గా ఇది చదివితే ఇంకా బాగుంటుంది మనకి అనుకున్న వాటి విషయాల్లో కూడా మీరు ఎక్కువ మక్కువ చూపించటం, అటువైపు వెళ్ళటం కనిపిస్తుంది. సోమ మంగళవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇన్ని గ్రహాలు బాగున్నాయి కాబట్టి ప్రొఫెషనలైజ్డ్గా కూడా సోమ మంగళవారాల్లో 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం జనరల్గానే అనుకూలిస్తుంది. ప్రొఫెషనలైజ్డ్గా కూడా చాలా వరకు సోమ మంగళవారాల్లో కొంచెం బెటర్ రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్సే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే లక్ అండ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో గురువు గారి యొక్క సంచారం కూడా అనుకూలిస్తుంది కాబట్టి జాబ్ సర్చింగ్కి సంబంధించి కానీ, జాబ్కి సంబంధించి కానీ ఎవరైనా చూస్తూ ఉన్నా ఈ సమయంలో తప్పకుండా ట్రై చేసుకోండి. మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి మీకు వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే బుధ గురువారాల్లో మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాభస్థానాల్లో చంద్రుని యొక్క సంచారం. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో ఈ రాశి వాళ్ళకి కేతువు తప్పకుండా లాంగ్ రన్కి వీళ్ళకి యోగిస్తారనే చెప్పుకోవాలి. సో చుట్టుపక్కల పరిస్థితులు, టీంలో ఏం జరుగుతున్నా వీళ్ళకి మాత్రం సేఫ్ సైడ్గానే ఉంటుంటారు. సో ఏదో విధంగా ముందుకు నెట్టుకుని వెళ్తూ ఉంటారు మొత్తానికి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కానీ ఆ రాశ్యాధిపతి రవి మాత్రం ఈ రాశికి ద్వితీయంలో ఉన్నారు. కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది కావచ్చు, కుటుంబ రీత్యా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ చిన్నపాటి సమస్యలు కనిపిస్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం బుధ శుక్రుల యొక్క సంచారం కూడా ద్వితీయంలో ఉంది కాబట్టి రవి ఫైనాన్షియల్ డ్రైనెస్ క్రియేట్ చేస్తున్నా. సో మళ్ళీ బుధుడు శుక్రుడు తప్పకుండా మళ్ళీ ఎంత ఖర్చు పెట్టామో అంత సంపాదించుకోవడానికి మళ్ళీ ఇద్దరు కూడా కోఆపరేట్ చేస్తారు. శుక్ర శనివారాలు వారాంతంలో మనం చూస్తే ఈ రాశికి 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఈ రాశికి ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో ఏదైనా ఈ రాశికి మెయిన్గా ఈ శుక్ర శనివారాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లోనూ సమ్ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. సమ్ టెన్స్డ్ ఫీలింగ్, ఒక పని అయ్యేదాకా ఎలా టెన్షన్ ఉంటుందో అలాంటి టెన్స్డ్ ఫీలింగ్ శుక్ర శనివారాల్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మెయిన్గా ఈ రాశి వాళ్ళకి ఒక్క రవి యొక్క దోషం మాత్రమే మేజర్గా మనకు కనిపిస్తూ ఉంది. పరాక్రమ స్థానంలో ఉన్న కుజుడు కూడా మంచి విల్ పవర్ని ఇస్తూ ఉన్నాడు. చేసే పనిలో వ్యాపార పరంగా కావచ్చు, అన్నిటి పరంగా కూడా త్రూ యువర్ విల్ పవర్ మీ యొక్క ఇనీషియేషన్ చేయగలను అనే ఒక రకమైన దృక్పథం మీరు ముందుకెళ్ళటం వల్ల చక్కగా దాని త్రూ మీరు ఎక్కువ లాభపడే ఆస్కారాలు ఉన్నాయి. రవి యొక్క సంచారం ఒకటి మాత్రమే మనకి కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంటాం. అలాగే పంచమంలో ఉన్న రాహు, అటు రాహుకి అర్ధకాయ మహావీరం చదువుకోండి. రవికి జపాకుస్మ సంకాసం చేసుకోవటం, వాక్ స్థానంలోనే రవి ఉన్నారు కాబట్టి తప్పకుండా రవికి సంబంధించి జపాకుస్మ సంకాసం చదువుకోవటం చాలా మంచిది. కుదిరితే కేజింపావు కందులు, ఒక కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇవ్వటం వల్ల రవి యొక్క దోషం కూడా తగ్గించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.